67వ అంశం శోకం. కొందరు స్త్రీలతో జరిగే ఒక ఘోర పాపం. గమనించండి, ఇది ఘోర పాపం. ఇది కూడా తౌబా చేయవలసి వస్తుంది తప్పకుండా. హదీసులు కూడా వస్తున్నాయి, శ్రద్ధ వహించండి. ఇక్కడ సర్వసామాన్యంగా పాతకాలాల్లో మరియు ఇప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో స్త్రీలలో ఈ అలవాటు ఎక్కువ ఉన్నది. ఒకవేళ ఎవరైనా పురుషులు ఇలాంటి పని చేస్తే వారు కూడా అర్హులవుతారు ఇలాంటి ఘోర పాపానికి. అంటే ఈ ఘోర పాపానికి పాల్పడిన వారు దానికి సంబంధించిన శిక్షలకు వారు అర్హులవుతారు. అందుకొరకే ఏంటి ప్రత్యేకంగా స్త్రీలకు మా గురించి చెప్తారేంటి అని మీరు అనుకోకండి. ఈ శోకం యొక్క దురలవాటు పాత కాలాల్లో ఇప్పటికీ కూడా స్త్రీలలో ఎక్కువ ఉంది పురుషుల కంటే. కానీ ఒకవేళ పురుషులు ఇలాంటి పని చేస్తే వారు కూడా శిక్షకు గురి అవుతారు. కొందరు స్త్రీలతో జరిగే ఒక ఘోర పాపం, మరణించిన వాని ప్రశంసలు ప్రస్తావిస్తూ ముఖముపై కొట్టుకుంటూ కేకలు వేసి అరచుట, ఇంకా వెంట్రుకలు పీక్కుంటూ దుస్తులు చింపుకుండుట. వస్తుంది కదా. ఎక్కడైనా చనిపోయిన తర్వాత వారి యొక్క బంధువుల్లో కొందరు ఎలా ఏమంటారు దాన్ని, కొన్ని రకాల అస్తగ్ఫిరుల్లా కొందరి వాస్తవంగా వారి చాలా దగ్గరి వారు చనిపోయినందుకు బాధ ఉంటుంది, ఉండదు అని నేను చెప్పను. కానీ ఆ బాధలో మన నాలుక అదుపులో ఉండాలి. అల్లాకు ఇష్టమైన మాటనే మాట్లాడాలి. ఇక మరో విచిత్ర విషయం, మన ముస్లింలలోనైతే నేను చూడలేదు, కానీ స్వయంగా కొన్ని ప్రాంతాల్లో హిందువులలో చూశాను. ఏదో కొంచెం హోదా అంతస్తు ఉన్నటువంటి వారు ఎవరైనా చనిపోయినప్పుడు కొందరిని కిరాయిపై తీసుకురావడం జరుగుతుంది. స్త్రీలు ఉంటారు, వచ్చి వారి గురించి ఓ రకమైన ఆ పాటల మాదిరి, ఆ పాటలు ఏడుపుల పాటలు, అందులో ఆ మనిషి గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక అందులో ఆ పాడేవారు కొందరు ఉంటే వెనక బ్యాక్ సౌండ్ అన్నట్లుగా ఇచ్చుకుంటూ ఇంకింత వినేవారిలో కూడా ఏడుపు పెరిగేటువంటి పరిస్థితిని తీసుకొస్తారు. ఇవన్నీ కూడా చాలా, ఒకవేళ ఎవరైనా ముస్లింలు పాల్పడితే ఇది ఘోరమైన పాపానికి పాల్పడుతున్నారు. హదీసులు వస్తాయి, వినండి. ఇదంతా అల్లాహ్ రాసిన విధి వ్రాతపై విశ్వాసం లేనందువలన, దుఃఖ సమయాన ఓర్పు వహించలేనందువలన జరుగుతుంది. ఇలాంటి వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారని అబూ ఉమామా రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. అన్న రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లఅన అల్-ఖామిషత వజ్హహా వశ్షాఖత జైబహా వద్దాఇయత బిల్వైలి వస్సుబూర్. తన ముఖాన్ని చెరుపుకొని తన వక్షస్థల వస్త్రాన్ని చించుకుంటూ వినాశం, మృత్యువు అన్న కేకలు వేసే స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. ఒకవేళ నేను మర్చిపోయినా కానీ గుర్తుంచండి, ఇంతకుముందేమో శపించకూడదు అని అన్నారు కదా, మరి ఇక్కడ స్వయంగా ప్రవక్త శపిస్తున్నారు కదా అన్నటువంటి తప్పుడు ఆలోచన మీకు రాకూడదు. ఒకవేళ ఎవరికైనా వస్తే నేను చివరిలో దాని గురించి వివరిస్తాను, గుర్తివ్వండి. ఈ హదీస్ ఇబ్న్ మాజాలో ఉన్నది 1585, మరియు షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో ప్రస్తావించారు 5068. ఒకసారి ఈ హదీసులు తెలుసుకోండి, ఆ తర్వాత మళ్ళీ వివరాలు తెలుసుకుందాము. అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు, లైస మిన్నా మన్ లతమల్ ఖుదూద్ వషక్కల్ జుయూబ్ వదఆ బిదఅవల్ జాహిలియ్యా. నెత్తి నోరు బాదుకుంటూ దుస్తులు చించుకుంటూ మూఢకాలం పలుకులు పలికేవాడు మన పద్ధతి అనుసరించేవాడు కాదు. సహీ బుఖారీ 1294, సహీ ముస్లిం 103. రెండు హదీసులు విన్నారు కదా, మూడో హదీస్ కూడా వినండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు, అన్నాఇహతు ఇదా లం తతుబ్ qabla మౌతిహా తుకాము యౌమల్ ఖియామah వఅలైహా సిర్బాలుం మిన్ ఖతిరాన్ వదిర్ఉం మిన్ జరబ్. శోకం చేసే స్త్రీ తౌబా చేయకుండా చనిపోతే, గమనిస్తున్నారా, ఘోరమైన పాపం కదా. ఎందుకంటే తౌబా గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. శోకం చేసే స్త్రీ తౌబా చేయకుండా చనిపోతే ప్రళయ దినాన లేపబడినప్పుడు ఆమెపై
తారు పైజామా గజ్జి కలిగించే కమీసు ఉండును. సహీ ముస్లిం 934. ఈ తారు పైజామా అంటే అర్థమవుతుందా? తార్ అంటే ఇస్ఫల్త్, డాంబర్. రోడ్డు మీద వేయడానికి ఎప్పుడైనా చూసారా? రోడ్డు పని చేసే వాళ్ళు ఆ డ్రమ్ ఉంటుంది డాంబర్ది, దాన్ని ఓ 3 బండల మీద పెట్టి కింద అగ్గి పెడతారు. అది మసులుతూ ఉంటుంది. బకెట్లతో తీసుకొచ్చి రోడ్డు మీద పోసి కంకర్లు పోసి దాని మీద రోలర్ నడుపుతారు. అది కొంచెం అట్లా ఎక్కడైనా చుక్క వేడి వేడి ఆ చుక్క ఎక్కడైనా శరీరంలో పడితే ఎట్లవుతుంది? ఎలా ఉంటుంది పరిస్థితి? మరియు ఈ చొక్కా, కమీజ్ ఎలాంటి చొక్కా ఉంటుంది? తొడిగితేనే దురద మొదలవుతుంది. గజ్జి రోగం ఉన్నవారి పరిస్థితి ఎలా ఉంటుంది? చేయి వారిది ఆగదు ఒక్కసారి కూడా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, సోదరిమణులారా, మూడు హదీసుల్లో ఈ శోకం గురించి ఏ విషయాలు బోధపడ్డాయో మన ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఇలాంటి పాపానికి ఒడిగడితే ఈ హదీసులు వారికి పంపి నచ్చజెప్పాలి. ఇక రండి, ఈ శోకం యొక్క అంశంలో మొదటి హదీస్ ఏదైతే చదివామో, శోకం చేసే స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు అని. అయితే అల్లాహు తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనుషుల పేరు చెప్పి వ్యక్తిగతంగా ఎవరిని శపించలేదు. ఏదైనా వారు చేసే అటువంటి దుష్కార్యాల కారణంగా, ఎలాగైతే వేరే హదీసుల్లో మత్తు సేవించే వానిపై అల్లా యొక్క శాపమున్నది, అల్లా ఏతరుల గురించి రిబా చేసే వారిని అల్లా శపించాడు, ఈ విధంగా ఇంకా ఎన్నో హదీసులు మనకు తెలుస్తాయి. అయితే అక్కడ ఏమున్నది? ఆ పాపాల నుండి దూరం ఉండాలి అన్నటువంటి హెచ్చరిక. అర్థమవుతుంది కదా? ఆ పాపాల నుండి దూరం ఉండాలి అని. ఇప్పుడు ఒకవేళ మీరు కూడా ఎవరితోనైనా మాట్లాడుతూ చూడండి, ఎన్ని సమాధుల వద్ద ఎన్ని కోళ్ళు కోయడం జరుగుతుంది, ఎన్ని మేకలను కోయడం జరుగుతుంది. ఇది రిబా లిగైరిల్లా, అల్లా ఏతరుల కొరకు బలిదానాలు, ఇలా చేసే వారి కొరకు శాపన వచ్చి ఉన్నది అని హదీసు వినిపించడం తప్పులేదు. కానీ ఏంటి, నీకు శాపమున్నది అని డైరెక్ట్గా అనకూడదు. ఈ పాపం చేసే వారికి శాపమున్నది. ఒక తాగుబోతుని మీరు చూశారు, ఒరే మల్ఊన్, ఎప్పుడు వదులుకుంటారా నువ్వు ఈ అలవాటు? ఇలా అనకూడదు, ఇలా అనకూడదు. చూడండి బాబు, ఓ అయ్యా, ఇట్లాంటి తాగుబోతుతనం చాలా చెడ్డ అలవాటు ఇది. ఎవరైతే ఇలాంటి తాగుబోతుతనానికి గురి అవుతారో వారిని అల్లా మరియు ప్రవక్త శపించారు అని వారికి ప్రవక్త మరియు అల్లా యొక్క హెచ్చరికలు వినిపించవచ్చును. మనం వ్యక్తిగతంగా శపించకూడదు, కానీ పాపం చేసిన వారిని వారి యొక్క పాపాల కారణంగా అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే శపించారో అవి తెలుపడం, వినిపించడం, ఇందులో పాపం ఏమీ లేదు.